ఈ వీడియోలో బ్యాట్మ్యాన్ అండ్ ఐరన్ మ్యాన్ వీళ్ళిద్దరిలో రిచెస్ట్ పర్సన్ ఎవరు అనేది చెప్పబోతున్నాను. అండ్ కోల్గేట్ గురించి ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ని చెప్పబోతున్నాను. ఇలాంటి మరిన్ని ఫ్యాక్ట్స్ని తెలుసుకోవాలనుకుంటే పుట్ యువర్ హెడ్ ఫోన్స్ ఫర్ బెటర్ ఎక్స్పీరియన్స్ అండ్ లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫ్యాక్ట్ నెంబర్ 15. థామస్ ఆల్వా ఎడిసన్ ది లైట్ బల్బ్ ఇన్వెంటర్కి నిక్టోఫోబియా ఉంది, అంటే ద ఫియర్ ఆఫ్ డార్క్. మేబీ దాని కారణం వల్లేనేమో బల్బ్ని ఇన్వెంట్ చేశారు థామస్ ఆల్వా ఎడిసన్. ఫ్యాక్ట్ నెంబర్ 14. స్నేక్స్ పిక్స్ని కాటు వేసినా ఏమీ జరగదు, ఎందుకంటే ఎక్కువగా ఎడిపోస్ టిష్యూ ఉంటుంది, అంటే ఎక్కువగా ఫ్యాట్ ఉంటుంది. దీనివల్ల పాము కాటు వేసిన ఆ వెనం ఎడిపోస్ టిష్యూని దాటి బ్లడ్ స్ట్రీమ్లోకి వెళ్ళడం చాలా కష్టం. కానీ చాలా రేర్ కేసెస్లో పిక్స్ చనిపోతాయి. పందిలా పెరగవు అని చాలామంది తిడతారు, కానీ ఇప్పుడు ఆ కొవ్వే పందిని కాపాడింది. ఫ్యాక్ట్ నెంబర్ 13. 26 ఏప్రిల్ 1986 చెర్నోబిల్ న్యూక్లియర్ రియాక్టర్ ఫెయిల్ అవ్వడం వలన 50 మంది డైరెక్ట్గా అండ్ రేడియేషన్ ఎక్స్పోజర్ వల్ల 4000 మంది చనిపోయారు. 1000 ఏకర్స్ ఫారెస్ట్ నాశనమైంది. కానీ మెల్లమెల్లగా ఫారెస్ట్ రీగ్రో అవ్వడం స్టార్ట్ అయింది, అది కూడా వితిన్ 1 డెకేడ్లో. అక్కడికి జంతువులు రావడం మొదలుపెట్టాయి. చెర్నోబిల్ ఇన్సిడెంట్ మనుషులకి ప్రమాదం కలిగించిన మోస్ట్ హంటెడ్ యానిమల్స్కి ఇది ఒక షెల్టర్లా మారింది. ఫ్యాక్ట్ నెంబర్ 12. ప్లాస్టిక్ని శాపమని అందరూ అనుకుంటారు, కానీ అదే శాపాన్ని వరంలా చేయొచ్చని ఈ కంపెనీ నిరూపించింది. ఈ కంపెనీ పేరు జెన్జీ మేకర్స్. ఈ కంపెనీ ప్లాస్టిక్ వేస్ట్ డ్యూరబుల్ బిల్డింగ్ మెటీరియల్స్గా కన్వర్ట్ చేస్తున్నారు. అండ్ ఈ విషయం ఇంకా ఆశ్చర్యంగా ఉంది. ఈ ప్లాస్టిక్ బ్రిక్స్ కాంక్రీట్ బ్రిక్స్ కంటే 5 to 7 times స్ట్రాంగర్ అని ఆ కంపెనీ తేల్చి చెప్పేసింది. నిజంగా ఈ కంపెనీ చాలా గ్రేట్ గైస్. ఫ్యాక్ట్ నెంబర్ 11. ఈ ఫోటోని చూడగానే ఎవరు దీనిని ఎడిట్ చేశారు అని అనుకున్నా, ఈ ఫోటో రియల్. ఈ బీచ్ ఐస్లాండ్లో ఉంది. దీనికి కారణం ఏంటంటే ఐస్లాండ్లో చాలా ఎక్కువ వాల్కనోస్ ఉన్నాయి. ఎంతంటే 130+ వాల్కనోస్. ఆ వాల్కనోస్ నుంచి లావా రిలీజ్ అయ్యి సాల్ట్ వాటర్తో రియాక్ట్ అవుతుంది. లావా డెబ్రిస్ బ్రేక్ అయ్యి వితిన్ అవర్స్లో బ్లాక్ శాండ్ నేలపైకి వస్తుంది. అందుకే ఈ బీచ్ చాలా బ్లాక్ కలర్గా కనిపిస్తుంది. ఫ్యాక్ట్ నెంబర్ 10. తాజ్మహల్ ఒక హిస్టారికల్ మాన్యుమెంట్ అని తెలుసు. దానిని కట్టింది షాజహాన్ అని కూడా తెలుసు. కానీ మీకు తెలుసా, World War II సమయంలో తాజ్మహల్ కూలిపోవాల్సింది. కానీ మనం చేసిన ఒక ఐడియా వల్ల తాజ్మహల్ కాపాడబడింది. అది 1942 World War II జరుగుతున్న సమయం. అప్పుడు జపాన్ ఫ్లైట్స్ మన ఎన్విరాన్మెంట్లో ఎంటర్ అయ్యాయి. తాజ్మహల్కి ఎక్కువ బ్యాంబూ స్టాక్ పెట్టి ఉంచడం వలన పైలట్స్ మిస్గైడ్ అయ్యారు, కాబట్టి తాజ్మహల్కి ఏమీ జరగలేదు. కానీ అది 1965 నుంచి 1971 వరకు సేమ్ స్ట్రాటజీని వాడి బాంబర్ పైలట్స్ని మిస్లీడ్ చేశారు. అప్పుడు ఇండో పాకిస్తాన్ వార్. ఫ్యాక్ట్ నెంబర్ 9. మీరు హ్యూమన్ ఎక్స్రేని చూసుంటారు అండ్ డాగ్ ఎక్స్రేని కూడా ఎప్పుడో అప్పుడే చూసుంటారు. కానీ మీరు ఎప్పుడైనా ఒక డాగ్ ఫుడ్ తింటున్నప్పుడు ఎక్స్రేని చూసారా? అయితే ఇప్పుడు చూడండి. ఈ వీడియో చాలా అమేజింగ్గా ఉంది కదా. ఫ్యాక్ట్ నెంబర్ 8. ఫుట్బాల్ ప్లేయర్ అనగానే మనకు గుర్తొచ్చే పేరు క్రిస్టియానో రొనాల్డో. ఆయన జస్ట్ ఒక్క మాట చెప్పడం వలన కోకోకోలా షేర్స్ అమాంతంగా తగ్గిపోయాయి. అది ఎంత అంటే యూరో 2020లో భాగంగా హంగేరీ ఫస్ట్ మ్యాచ్కి ముందు ప్రెస్ కాన్ఫరెన్స్లో పోర్చుగీస్ ఫుట్బాల్ టీం లీడర్ పాల్గొన్నాడు. టేబుల్ మీద 2 కోకోకోలా డ్రింక్స్ ఉన్నాయి.
ఆ 2 కోకోకోలా డ్రింక్స్ బాటిల్స్ సైడ్ పెట్టి వాటర్ తీసుకొని నీళ్లు తాగమన్నాడంతే. వితిన్ 1 డేలో కోకోకోలా షేర్స్ వాల్యూ ఎంతగా పడిపోయాయంటే $400 crores స్వాహా. ఇలా పక్కన పెడితేనే పరిస్థితి ఇలా ఉందంటే పూర్తిగా తాగొద్దు అంటే కోకోకోలా పరిస్థితి ఎంత దయనీయంగా ఉంటుందో. ఫ్యాక్ట్ నెంబర్ 7. Top 10 tallest statues in the world are 1. Statue of Unity, 2. Spring Temple Buddha, 3. Laikin Sekya, 4. Ishiko Baibotsu, 5. Sendai Daikanon, 6. Great Buddha of Thailand, 7. Daikanon of Kaita, 8. Awaji Canon, 9. Grand Buddha at Lingshan, 10. Gyusen Gyunen. నిజానికి వీటిలో ఫ్యాక్ట్ ఏముందని తెలుసుకోవాలనుకుంటున్నారా? టాప్ 10 స్టాట్యూస్లో టాప్ 9 స్టాట్యూస్ బుద్ధా స్టాట్యూస్ ఎక్సెప్ట్ అవర్ ఇండియన్ స్టాట్యూ ద స్టాట్యూ ఆఫ్ యూనిటీ. ఇప్పుడు చెప్పండి, ఇది ఒక అమేజింగ్ ఫ్యాక్ట్ కదా. ఫ్యాక్ట్ నెంబర్ 6. యాపిల్. యాపిల్ అంటే యాపిల్ కంపెనీ కాదు, యాపిల్ ఫ్రూట్. నార్మల్ యాపిల్ వెయిట్ 80 to 100 grams ఉంటుంది. దానికి కారణం మీ అందరికీ తెలిసిన ఫ్యాక్ట్, యాపిల్స్లో ఎక్కువగా ఎయిర్ ఉంటుంది. కానీ గిన్నెస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ ప్రకారం లార్జెస్ట్ యాపిల్ వెయిట్ 1.849 kg. ఇది చిసాటో లువాస్కిలో యాపిల్ ఫామ్లో హిరోషికి సిటీ, జపాన్లో పెరిగింది. ఫ్యాక్ట్ నెంబర్ 5. కోల్గేట్ ది ఫేమస్ టూత్ పేస్ట్ ఇన్ ఇండియా. కోల్గేట్కి ఒక సవాల్ ఎదురైంది స్పానిష్ లాంగ్వేజ్ వల్ల. అకార్డింగ్ టు అర్జెంటీనియన్ అండ్ ఉరుగ్వేయన్ స్పానిష్, కోల్గేట్ అంటే హ్యాంగ్ యువర్ సెల్ఫ్, అంటే నీ మట్టుకు నువ్వే ఊరు వేసుకో. కోల్గేట్ని స్పానిష్లో క్యూల్గేట్ అని అంటారు. దట్స్ వై కోల్గేట్ మీనింగ్ ఇలా ఉంది. మీరేమనుకుంటున్నారు? ఈ పేరు చూసి స్పానిష్ పీపుల్ కోల్గేట్ని కొంటారా లేకపోతే కొనరా? కామెంట్లో మీ ఒపీనియన్ని తెలపండి. ఫ్యాక్ట్ నెంబర్ 4. రొమానియా అనే కంట్రీ ఇలాంటి ఒక ట్రెడిషన్ ఉంది. ఆ ట్రెడిషన్ ప్రకారం న్యూ ఇయర్స్ డేన ఫార్మర్స్ వారి జంతువులతో మాట్లాడాలి. ఈ ట్రెడిషన్ కొంచెం వెరైటీగా ఉంది, కానీ వారు దీనికి కారణం ఏమని చెప్తున్నారంటే న్యూ ఇయర్ డేన ఫార్మర్స్ జంతువులతో మాట్లాడితే వారికి జంతువులు గుడ్ లక్ని అండ్ బెటర్ హెల్త్ని ప్రొవైడ్ చేస్తాయంట. ఫ్యాక్ట్ నెంబర్ 3. 18 April 1930 అంటే కరెక్ట్గా 91 years బ్యాక్ బీబీసీ న్యూస్ 8:45 న్యూస్ బులెటిన్కి కొత్త బీబీసీ అనౌన్సర్ని రెడీగా ఉంచారు. ఆ రోజు వారికి స్లో న్యూస్ డే, అంటే చాలా తక్కువ న్యూస్ ఉందని అర్థం. ఆ రోజు స్క్రిప్ట్ కూడా దేర్ ఈజ్ నో న్యూస్. ఆ తర్వాత 15 minutes పియానో మ్యూజిక్ ప్లేస్ అవుతుంది. కానీ ఇప్పుడు బీబీసీ న్యూస్ ఎంత పెద్దదో ఇప్పుడు మన అందరికీ తెలుసు. ఫ్యాక్ట్ నెంబర్ 2. డెడ్ సీ. ఈ పేరుని ఎప్పుడప్పుడు వినే ఉంటారు. ఇది ఒక లేక్. ఈ లేక్ ఎంత ఎక్కువ సాల్టీ ఉందంటే హ్యూమన్ బాడీని కూడా ఫ్లోట్ చేయగలదు. మనం ఈ లేక్లో మునగలేం, ఈదలేం, డైవ్ కూడా చేయలేం. చేసేదంతా తేలడం మాత్రమే. దీనికి కారణం సాల్ట్ యొక్క కాన్సన్ట్రేషన్ 34% ఉంది. దీనివల్ల ప్లెయిన్ ఫ్రెష్ వాటర్ కన్నా ఎక్కువ డెన్సిటీ ఉంది. హ్యూమన్ బాడీ యొక్క డెన్సిటీ డెడ్ సీ లేక్ కన్నా తక్కువ డెన్సిటీ, కాబట్టి మన బాడీ ఫ్లోట్ అవుతుంది. కానీ అది ఫ్రెష్ వాటర్ లేక్ అయితే మనం ఖచ్చితంగా మునిగిపోతాం. ఇప్పుడు చెప్పుకుందాం ఫ్యాక్ట్ నెంబర్ 1. మార్వెల్ అండ్ డీసీస్లో ది మోస్ట్ ఇంటెలిజెంట్ పర్సన్స్ అండ్ బిలియనీర్స్ ఎవరైనా ఉన్నారంటే అది ఐరన్ మ్యాన్ యాజ్ టోనీ స్టార్క్ అండ్ బ్యాట్మ్యాన్ యాజ్ బ్రూస్ వెయిన్. వీరిద్దరికి చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు. వీరిద్దరిలో మీరు ఎవరి ఫ్యానో కామెంట్స్లో మెన్షన్ చేయండి. ఇక టాపిక్లోకి వెళ్ళిపోదాం. వీళ్ళిద్దరిలో ఎవరు బిగ్గెస్ట్ బిలియనియర్? వీళ్ళిద్దరూ రియాలిటీలో లేరు కాబట్టి వీళ్ళిద్దరి అసెట్స్ వాల్యూని తెలుసుకోవడం కష్టమే. కానీ ఫోర్బ్స్ మ్యాగజైన్ వీళ్ళిద్దరి అసెట్స్ని క్యాలిక్యులేట్ చేసింది. ఐరన్ మ్యాన్ అసెట్స్ వాల్యూ $12.4 billion and Bruce Wayne assets value $9.2 billion. So here we go, Iron Man is the winner. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కావాలనుకుంటే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి,
కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మా ఇన్స్టాగ్రామ్ని ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. దిస్ ఈస్ పూర్ణ సైనింగ్ అవుట్. బాయ్ బాయ్. టీమ్ #DPold.